చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే దేవిప్రసాద్ గారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. భుజంగరావు గారు నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తాం రెండు కీలకమైన అంశాలు ఇవాళ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పెద్దలకు న్యాయం, పేదలకు మరో అన్యాయం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. నియోపోలిస్లో పెద్ద ఎత్తున ముఖ్య నేతకు సంబంధించిన ఒక బంధువుకు పెద్ద ఎత్తున క్రెషర్ని ఏర్పాటు చేశారు. అక్కడ కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడతా ఉన్నారనేది మరో అంశం. అయితే ఇంకోటి, రాజేంద్ర నగర్ పరిధిలోని హనుమాన్ నగర్లో పేదల భూములను కబలించేందుకు, వాళ్ళ ఇళ్లను కబలించేందుకు 1000 కోట్లకు పైగా భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం అక్కడ పన్నాగం చేస్తూ ఉంది, నోటీసులు ఇస్తూ ఉన్నారనే అంశం. ఎట్లా చూడాలి ఈ రెండు కీలకమైన అంశాలు? మనం నమస్కారం వీక్షకులకు, శుభోదయం. రాజు గారు, భుజంగరావు గారికి అందరికీ నమస్కారం. అంటే ప్రధానంగా మనం ఈ 2 సంవత్సరాల 4 నెలల కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్నది అనేటువంటిది మనం అందరం ఎవరిని అడిగినా అసలు ఈ ప్రభుత్వం ఏం చేసింది 2 సంవత్సరాల 3 నెలలు అంటే, రాజేంద్ర నగర్లో కబ్జా చేసింది, లేకుంటే కొత్వాలగూడలో క్రషర్ పెట్టింది, వట్టినాగులపల్లిలో ల్యాండ్ కబ్జా చేసింది, ఇట్లా మనకు అన్ని భూ కబ్జాలు, క్వారీలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఒక ముఖ చిత్రం మనకి 2 సంవత్సరాల 3-4 నెలలు చాలా స్పష్టంగా కనబడతాం. మొన్న శాసనసభలో కూడా మనమందరం కూడా చూసినాం. శాసనసభలో హరీష్ రావు గారు ఈ కొత్వాలగూడకు సంబంధించినటువంటి క్రషర్కు సంబంధించినటువంటి అనేక విషయాలు, పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి అనేక విషయాలు ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలంటే కూడా ప్రభుత్వం పారిపోయి గత 10 ఏళ్ల నుంచి అనేటువంటి ఏదో సాకు పెట్టి దీన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే వట్టినాగులపల్లి కూడా కేటీఆర్ గారు స్వయంగా బాధితుల దగ్గరికి ఆ రోజు వెళ్ళి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా పోయి ఆ స్థలంలో ఎట్లా మా భూమిని అంతా కూడా కాజేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు, మంత్రే స్వయంగా మా ఇంటికి వచ్చిండు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈరోజు చూస్తూ ఉన్నాము, మనం ఓఆర్ఆర్ నార్కొని 1 కిలోమీటర్ పరిధి వరకు కూడా ఇవ్వడానికి వీలు లేనటువంటి భూములన్నింటినీ కూడా ఇలా క్రషర్ పెట్టి అసలు అక్కడ ఉన్నటువంటి వాటిని వాడాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికల్లో తీసుకొచ్చి అక్కడ క్రష్ చేసి మొత్తంగా కూడా అక్కడ అంటే ఇప్పుడు అక్కడ నియోపోలిస్ అనేటువంటిది మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వేగంగా ఎదుగుతున్నటువంటి ప్రాంతం నియోపోలిస్. కాబట్టి అక్కడ విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్, లక్షల ఎస్ఎఫ్టీల అడుగుల కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కట్టే ప్రతి బిల్డింగ్కు మా మెటీరియలే కొనాలి. ఎక్కడైనా క్రషర్ పక్కకు రెడీమిక్స్ ఉండదు రాజు గారు. మనం ఎక్కడ చూసినా కూడా వీళ్ళు రెడీమిక్స్ను కూడా అక్కడే పెట్టుకొని అందరి యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరు ఇది కొనకుంటే మీకు పర్మిషన్ల దగ్గర ఇబ్బంది, మున్సిపాలిటీతో ఇబ్బంది, టౌన్ ప్లానింగ్తో ఇబ్బంది, ప్రభుత్వంతో ఇబ్బంది, ఫైర్తో ఇబ్బంది, ఎలక్ట్రిసిటీతో ఇబ్బంది. ఎందుకంటే అధికారం చేతులు ఉంది, మా దగ్గరనే కొనాలి, ఎంత రేటు పెట్టినా మా దగ్గరనే కొనాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ అమెరికా మనల్ని, భారతదేశాన్ని డిక్టేట్ చేసినట్టు మీరు పలానా దగ్గరనే ఆయిల్ కొనాలి, పలానా దగ్గరనే ముడి సరుకు కొనాలి, లేకుండా మేము చూస్తాం, మిమ్మల్ని గుర్తుంచుకుంటాం అనే పద్ధతిలో ఎట్లయితే ఇవాళ అమెరికా డిక్టేట్ చేస్తుందో, ఇవాళ తెలంగాణలో ఏది కొనాలన్నా 4 బ్రదర్స్ అనుమతి కావాలి. లేకుంటే మన పార్లమెంట్లో కూడా ఆర్ఆర్ ట్యాక్స్కు సంబంధించినటువంటి చర్చ వచ్చింది, మనం మొదటిసారి చూసాం. కాబట్టి ఇది మొత్తంగా కూడా అట్లాగే బస్తీలను ఖాళీ చేసేటువంటి అంశం కూడా ఇలా ఈ బస్తీ మీద జబర్దస్తి చేసి రాజేంద్ర నగర్లోకి సంబంధించినటువంటి ఆ మల్లాపూర్కు సంబంధించి మీరు ఆ బస్తీ ప్రజలకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి, అంటే ఒక విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వికాసం అన్నది వీళ్ళ డిక్షనరీలో లేదు. కాంగ్రెస్ అనేటువంటిది వినాశనం తప్ప వికాసం కాదనేటువంటి ఒక భావన ఇవాళ సర్వత్రా నెలకొని ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి హామీలు, ఇవాళ 6 గ్యారంటీలు, 420 హామీలు కావచ్చు, ప్రజలకు సమయస్ఫూర్తిగా ఇచ్చినటువంటి అనేక హామీలు కావచ్చు, ఏ ఒక్క హామీని కూడా సంపూర్తిగా అమలు చేయలేదు. శాసనసభ వేదిక ద్వారా బీఆర్ఎస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ కూడా ఏ ఒక్కదానికి కూడా జవాబు చెప్పకుండా బుల్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం, ఇంకేదో ఆ బిల్లు కూడా తీసుకొచ్చారు కదా హేట్ స్పీచ్కి సంబంధించి. ఇప్పుడు మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఆ చట్టం కింద సరే అది సెలెక్ట్ కమిటీకి పంపించినట్టు ఇంకా ఆమోదం కాలేదు. కానీ ఒకవేళ అది ఇట్లా చేయదలుచుకుంటే మొదటి ముద్దా ఎవరైతారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాతనే మిగతా ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు
అనేక మంది ఏం మాట్లాడారు, సామాజిక వర్గాల మీద ఎటువంటి దాడి చేశారో మనం అందరం కూడా చూసినాం. మొత్తం ఒక వర్గాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడేటువంటి పద్ధతి. కాబట్టి ఈ భూముల విషయంలో మొన్న శాసనసభలో డిమాండ్ చేసినట్టు దాని మీద సిబిసిఐడి ఎన్క్వైరీ అని అడిగినాం. ఈ భూముల కుంభకోణం మీద కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఈ 2 సంవత్సరాల్లో ఈ భూములు కాజేస్తే కాజేయచ్చు, బెదిరించవచ్చు, గుంజుకోవచ్చు, మీ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పకుండా వీటి మీద విచారణ జరిపిస్తాం, బాధితులకు న్యాయం చేస్తాం, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తాం, పేదలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసేటువంటి పద్ధతి చేస్తాం. అప్పటి వరకు దీని మీద పోరాడదామనేటువంటి ఒక విశ్వాసాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొన్న మొత్తంగా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూశాం. కాబట్టి ఈ భూముల మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రతినిధి వర్గం ఇప్పటికే పోయి అన్ని పరిశీలించింది. ఇక ఆ క్రషర్కు సంబంధించింది అయితే మనం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. 28 లక్షల పెనాల్టీ వేసినా కూడా ఆ పెనాల్టీ కట్టనటువంటి పరిస్థితి. రోజు 5,000 10,000 మెట్రిక్ టన్నులు అక్కడి నుంచి తీస్తున్న నిబంధనలకు విరుద్ధంగా తీస్తున్నా కూడా ఎవరూ ఆపలేనటువంటి పరిస్థితి. మొత్తం క్రషర్కు సంబంధించినటువంటి వివరాలే మా దగ్గర లేవని ప్రభుత్వం చేతులెత్తేసింది. అంటే మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇలా మొత్తంగా కూడా పేద ప్రజల జీవితాలని విధ్వంసం చేసి ఆ విధ్వంసం మీద ఇలా తమ మనుగడను కొనసాగించడానికి మొత్తం భారతదేశ జాతీయ కాంగ్రెస్ను బతికించడానికి ఉపయోగపడుతున్నది అనేటువంటి విషయం వాస్తవం. చాలా కీలకమైన అంశం ఇది. భుజంగరావు గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా పూర్తిగా తెలంగాణలో ప్రభుత్వ సంపదను అలాగే ప్రజల సంపదను కొల్లగొట్టి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ఖర్చులు కావచ్చు, పార్టీ పరంగా అయ్యే ప్రతి భారాన్ని కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతో అక్కడ వరదలు పారిస్తూ ఉన్నారు, అవినీతి వరద పారిస్తున్నారనే అంశం. దీంతో పాటు 2.5 ఏళ్లుగా పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ అంతా కూడా భూముల చుట్టూ, మైనింగ్ చుట్టూ, ఈ క్రషర్ల చుట్టూ తిరుగుతుంది, పేదల భూములను కబలిస్తున్నారనే కీలకమైన అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం జరుగుతున్న ఈ పరిణామక్రమాన్ని? ఇప్పుడు పాలన ఎట్లుందంటే ప్రజాస్వామ్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో, ప్రజాస్వాహామ్యం ఉన్నది. అంటే ప్రజలను మొత్తానికి కబలించి వాళ్ళ సంపదే కాదు, మొత్తం ఉన్నోడు లేనోడు, పేదోడు బీదోడు బిక్కోడు నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇవాళ మోసే మూటలు, వాటిల్లో వాటాలు. నేను గొప్పగా కొల్లగొట్టి దోపిడీ చేసి అధిష్టానానికి ఇంత ఇవ్వగలను, పక్క రాష్ట్రాల ఎన్నికల్లో నాదే పై చేయి కాదు, నాదే పై చేయి అనే విధంగా నెంబర్ 1 నెంబర్ 2 అని పేపర్లలో ఈ మధ్యలో మీడియాలో చూస్తూ ఉన్నాం. అంటే కొల్లగొట్టు, కూడబెట్టు, మూటాలు మోయి వాటాలు వేసుకోండి, ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అంతటా ఉల్లంఘనలే కదా. ఇప్పుడు బేజాప్తా అంటే ఒకప్పుడు అవమానము, భయము, భక్తి ఉండేది. ఇప్పుడు బాజాప్తాగా చేస్తున్నారు. అంటే అన్నీ వదిలేసిండ్రు. ఉల్లంఘనలే, ముఖ్య నేతనే ఉల్లంఘనుడయ్యి, ముఖ్య నేతనే దోపిడీదారుడై, ముఖ్య నేతనే అవినీతికి దారితీసి ప్రోత్సహిస్తున్న మాదిరినే కనబడతా ఉంది కదా. ఇప్పుడు నేను చేసేది నేను చేస్తా దోపిడీ, మీరు చేసేది మీరు చేయండి. అంత ఎట్లయింది రాష్ట్రంలో అంటే ఆలీబాబా 40 దొంగల ముఠా అయిపోయింది. ఎవరేం తక్కువ ఎవరేం ఎక్కువ అని వచ్చినప్పుడు అందరికీ అదే చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. మొన్న మధ్యలో నేను ఒక ఊరికి పోయినప్పుడు ఆ ఊళ్ళో ప్రజలు నలిగిపోయిన వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. అంటే పొరపాటున ఓటేస్తేమి కదా అని 2 చెంపలు వాయించుకుంటా ఉన్నారు. తప్పు చేస్తేమి కదా, పొరపాటు చేస్తేమి కదా. ఇక ఆ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేసి 99 రోజులు ఆయన ఒక ప్రోగ్రాం పెట్టిండు కదా, సభలు పెడదాం తిరగండి అంటే ఎమ్మెల్యేలు మంత్రులు మేము తిరగలేము, మాకు ముఖం చెల్లుబాటు కాదు, మీరు తిరగండి అంటే అది కలెక్టర్లకు అంటగట్టి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా, చట్టసభల్లో ఎంత మాట్లాడదామని ప్రయత్నం చేసినా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీస్తున్నప్పటికీ కూడా స్పీకర్ ఏం చేస్తూ ఉన్నాడు, మైక్ కట్ చేస్తాడు, మైక్ ఇయ్యాడు. అంటే మాట్లాడే స్వేచ్ఛ ఆర్టికల్ 91 రూల్ 1 సబ్ రూల్ ఏ ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటువంటిది వాక్ స్వాతంత్రం ఉన్నది. చట్టసభ లోపల ప్రధాన ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లకు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు నిలదీసే వాళ్ళకే లేదు. ఇక బయట ఎట్లా ఉంటుందండి? ఎవరు అడగొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ప్రశ్నించవద్దు అనే విధంగా ఉంది. ఎవరు కనబడుతూ ఉన్నారు వీళ్ళు? రాజేంద్ర నగర్ దగ్గర హనుమాన్ నగర్లో
600 కుటుంబాలు నివాసం ఉంటాయి, 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి మీరే కదా 2007లో పర్మిషన్స్ ఇచ్చి అన్నీ కూడా చేసి మా అనుమతులు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నది. 2007లో మీరు అఫీషియల్ చేసిండ్రు కదా. అయినా కూడా 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇలాంటివన్నీ రెగ్యులరైజ్ చేయాలని 58, 59 జీవోలు ఇచ్చి పట్టాలు చేస్తాము, మీరు నిర్భయంగా ఉండండి, ఇబ్బంది పడవద్దు, నిర్బంధాలకు గురి కావద్దు అనేటువంటి స్వేచ్ఛను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటి ముఖ్యమంత్రి కల్పించిన మాట వాస్తవము. దాంట్లో భాగంగా 118 జీవో తీసుకొచ్చిండు, 46 కాలనీలు రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టిండు. అంటే ఇవాళ ఏది చేస్తే ఎంత వస్తుంది అనేటువంటి లెక్కలు తప్ప ఇంకోటి ఏం లేదు. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు భూముల చుట్టే పాలన జరుగుతూ ఉంది కదా, ప్రజలను మర్చిపోయారు, పాలన గాలికి వదిలేసిండ్రు. అంతటా అక్రమాలు, అవినీతి, కొల్లగొట్టుడు, భూములను చెరబట్టుడు. ఇవాళ పేపర్లో చూసిన భూభారతిని అమలు చేస్తాము, పైలట్ ప్రాజెక్టు 2-3 మండలాల్లో చేసినామని. భూభారతి తీసుకొచ్చినాక రాజుగారు ఏం చేశారంటే 22 లక్షల ఎకరాలు, 22 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో అదనంగా చేర్చిన పరిస్థితి. అదనంగా చేర్చి బేరం ఎట్లా పెడుతున్నారంటే, నాకేమిస్తావో ఇది రిలీజ్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలని అంటే పవర్ మా చేతుల్లో ఉంది కాబట్టి నీకు ఇస్తాము, మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి. బాగా చెప్తా. మొన్న దేవిప్రసాద్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మొన్న ఇక్కడ పోయిన పరిస్థితి కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, సజీవ దానం చేస్తామన్నారు, పాతి పెడతామన్నారు, మాకు ఇయ్యక తప్పని పరిస్థితి అని. మంత్రే సాక్షాత్తు వచ్చిండు, మంత్రి కొడుకే బెదిరించిండు, మొత్తం బౌన్సర్స్ తీసుకొని వచ్చిండు అని. ఇంత బాహాటమైన, ఇంత నీతి బాహ్యమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసామా? నాకైతే 60 సంవత్సరాల వయసు దాటింది, నేనైతే చూడలే. అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన ఇంత నిస్సిగ్గుగా, నిర్భీతిగా, నిర్లజ్జగా ఈ విధంగా మొత్తం తెగించి బరిదెగించి పనిచేసిన పరిస్థితి కనబడతాడు. నేను అక్కడక్కడ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నా, మరి ఇంతగానే ఎందుకు చేస్తున్నారు? రాక మీకు అధికారం వచ్చింది కదా అంటే, అన్న మేము వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, మాకు మళ్ళీ ఓటేసేది ఉందా? దొరికిన కాడికి ఇప్పుడే కదా మోకా, మళ్ళీ మాకు ఎప్పుడు వస్తుంది ఇక రాదు కదా అని. నిన్న మొన్న తీసుకొచ్చినటువంటి ఏదైతే హేట్ స్పీచ్ బిల్ ఉందో, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారు తెలుసా? బాహాటంగా శాసనసభలో మాట్లాడారు. మళ్ళీ మనము రాము అనేటువంటి డౌట్ అందరిలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో రాబోతుంది 2 ఏళ్లలో. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మనం బిల్లు చేసి చేతికిచ్చి ఉరితాడిచ్చి మనల్ని ఉరిదీయమన్నట్టే ఉంటుంది కదా. ఈ బిల్లును ప్రోత్సహిస్తే నష్టం జరుగుతుంది కదా అని వాళ్ళు మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది కదా. అంటే విశ్వాసం కోల్పోయి మళ్ళీ అధికారంలోకి వచ్చేది కల్లా, మాకు ఓట్లేసేది కల్లా. ఉద్యోగులు దూరమైనరు, ఉపాధ్యాయులు దూరమైనరు, పెన్షనర్స్ దూరమైనరు, నిరుద్యోగులు దూరమైనరు, అన్ని వర్గాల ప్రజలు కూడా దూరం అవుతున్నారు కదా. ఇవాళ పేపర్లో చూసిన సిపిఎస్తో ప్రాణ అకౌంట్లో ఉన్న జమ అయినటువంటి డబ్బులు కూడా కొల్లగొట్టే పరిస్థితి ఉంది. ఇలా మా డబ్బులు మాకు లేని పరిస్థితి కదా. ఎవరికి ఏ రకమైన న్యాయం చేస్తున్నారు? మరి అన్నింటినీ ఉల్లంఘించిన, హామీలు మర్చిపోయిన, 6 గ్యారంటీలు అటకెక్కించిన నువ్వు, పెద్ద కొడుకు లాగా ఉండి అన్ని ఇస్తా అన్న నువ్వు, తల్లిదండ్రులను సంరక్షించకపోతే చూడకపోతే 15% వేతనాల కోత పెడతా అన్నావు కదా. మరి పెద్ద కొడుకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నీవు అన్నీ మర్చిపోయి పెద్ద కొడుకు పాత్రను వదిలేసి పెద్ద విలన్ వైపు పరిపాలన చేస్తున్నప్పుడు మరి నీకు ఏ రకమైన కోతలు పెట్టాలి? కోతలు పెట్టాలనా, వాతలు పెట్టాలనా? రానున్న కాలంలో 100% తేలుతుంది, ప్రజానికం చూసుకుంటుంది. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తుందనే విషయాన్ని దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు కూడా స్పష్టం చేస్తున్న అంశం. అన్నిటికంటే ముఖ్యంగా భూములకు సంబంధించిన వ్యవహారం చుట్టే ప్రభుత్వం తిరుగుతుంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలి కొదిలేసిందనే అంశం ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోరారు. దీంతో పాటుగా ఒక లేఖను కూడా పంపించారు. నిన్న కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రికి నిన్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆ లేఖను కూడా అందించిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల సందర్భంలో అనేక రకాల హామీలు బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చూసాం. దీనికి తోడుగా విభజన హామీలు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇంత భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చి పెట్టే ఒక రైల్వే డివిజన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నారు. రాజు గారు, మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ అనుసరిస్తున్నటువంటి వివక్ష వైఖరికి ఇది ఒక తార్కాణం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీకి అండగా ఉండడం వల్ల, బీజేపీ ఇద్దరు కలిసి అధికారం ఏర్పాటు చేయడం వల్ల ప్రతి పరిశ్రమ ఆంధ్రాకు తరలించేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప తెలంగాణ కూడా ఒక రాష్ట్రం భారతదేశంలో ఉంది అనే సోయిని ఇలా మర్చిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం.
900 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి గుంటూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్ చేసిండ్రు. అంతకంటే ఎక్కువ కాజీపేటను ఎందుకు రైల్వే డివిజన్ చేస్తలేరు అనేటువంటిది ఇవాళ మౌలికమైనటువంటి ప్రశ్నను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న లేఖ రాసినటువంటి నేపథ్యాన్ని చూసాం. విభజన అంశంలో కూడా మనకు జరిగినటువంటి దోకాన్ని చూసినాం కదా. మనకి ఇస్తామన్నది ఏంది? విభజన అంశంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు 12 ఏళ్ళు అయిపోయిన రాలేదు. ఏదో ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ పెట్టి మేము కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం పొండి అనేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడుతుంది. విభజన అంశంలోని ఏ ఒక్క అంశాన్ని కూడా అసలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి అట్లా అయిపోయింది. అన్ని నవోదయాలు అడిగినాం, ఇప్పటికీ ప్రతి జిల్లాకు నవోదయ స్కూళ్ళు లేవు. తర్వాత IIM ఇస్తామన్నారు, అది ఏమైంది? ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. ఇట్లా అనేక జాతీయపరమైనటువంటి సంస్థలన్నీ కూడా మీరు గుజరాత్కో బీహార్కో ఇంకొక దగ్గరకో తరలించి మొత్తంగా కూడా దక్షిణాది ఫండ్స్ రిలీజ్ చేయడంలో పెద్ద ఎత్తున నష్టం చేస్తూ ఉన్నారు. అట్లాగే రెండవది డిసిప్లిన్గా ఉన్నటువంటి ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటిస్తున్నటువంటి రాష్ట్రాల పట్ల మీరు ఇస్తున్నటువంటి అవార్డు లేవు. మొత్తము ఇవాళ వాళ్ళ మీద రివార్డులు పెట్టి మీరు అసలు ఏ సంక్షేమ పథకానికి కూడా డబ్బులు ఇస్తలేరు. రాష్ట్రాల షేర్లు పెంచారు. అన్ని జాతీయ పథకాలలో కూడా గతంలో ఉన్నటువంటి స్టేట్ షేర్ను 10%, 20% ఉంటే ఇవాళ వాటిని 40% పెంచి చివరికి ఉపాధి హామీని కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు లేఖ రాసి మా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి, మాకు ఇచ్చినటువంటి డిమాండ్ల మీద మీరు స్పందించండి, రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయంపై దృష్టి పెట్టండి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా దీన్ని ఇచ్చారు. నిన్న మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, దామోదరరావు గారు వీళ్ళందరూ కూడా పోయి నిన్న వారికి వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం చేయాల్సింది తెలంగాణ నుంచి మేము డబ్బులు వివిధ రూపాల్లో ట్యాక్స్ రూపేనా కోట్లాది రూపాయలు కడుతున్నాం. మీరు ఇచ్చేటువంటి తక్కువ ప్రభుత్వం ఏదైనా ఉండండి, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళీ మా కేసీఆర్ రావచ్చు, కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి షేరును మీరు ఎక్కువ తీసుకుంటూ మరి ఇచ్చేటప్పుడు మాత్రం తక్కువ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయని చెప్పి ఏదో పెద్ద మేము పెట్రోల్ ధరకు యుద్ధం వల్ల సామాన్యులకు ఇబ్బంది కావద్దని చెప్పి మేము భరిస్తామని చెప్పి ఇవాళ చేస్తారు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమవుతుందో ప్రజలందరూ కూడా చూస్తారు. ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ గ్యాస్ కానీ చమురు కానీ విపరీతమైన మీరు ఎక్కడ ఏం చెప్తున్నారు, ఏది లేదు, అంత సజావుగా ఉంది అని. ఇక్కడ ఈ రాష్ట్ర మంత్రులు ఏం చెప్తున్నారు, ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర పోలీసులను పెట్టినాం, సివిల్ సప్లై శాఖను పెట్టినాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఒక్కసారి తిరుగుమనండి, రోడ్ల మీద ఒక్కసారి పోయి తిరిగితే క్షేత్రస్థాయిలో పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుస్తాయి. 70,000 మంది ఆటోలు గ్యాస్ దొరకక విలవిల్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు రోజువారీ దినసరి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా చూడాలి కదా. ఇలా ప్రభుత్వాలు ఎట్లయిపోయినాయంటే పూర్తిగా పెరాలసిస్ వచ్చి పడిపోయినటువంటి విధంగా ఏకపక్షంగా నడుస్తున్నాయి. భూముల చుట్టూ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళ వెంటబడేటువంటి పద్ధతి, ఎవరైనా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి, ప్రతిపక్షాలను నోరు మూయించేటువంటి పద్ధతి, శాసనసభ సరిగ్గా నడవనీయనటువంటి పరిస్థితి, ఇవి తప్ప అసలు రాష్ట్రంలో ఏం పరిపాలన నడుస్తున్నదని. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం ఇంత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇంతమంది ఉండి గుంటూరుకు రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నారు. మరి మీకు చేతనైతే లేదా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు? ఇలా స్టేట్ అవేగా సమాధానం చెప్పాలి. కాజీపేట అనేటువంటిది ఒక హబ్బు, రైల్వే హబ్బు. ఎప్పటి నుంచో వేలాది లక్షలాది కార్మికుల శ్రమతో ఆనాడు నిర్మించినటువంటి కాజీపేట జంక్షను ఇవాళ మొత్తం తెలంగాణకు తలమానికంగా ఉంది. దాన్ని మీరు డివిజన్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి వెంటనే ఇది ఏర్పాటు చేయాలి, లేకుంటే దీని పాపం అంతా కూడా భారతీయ జనతా పార్టీది. రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఇప్పటికే ఏం చేయలేదనే భావన ఉంది. మీరు ఇద్దరు మంత్రులు ఏం చేస్తలేరు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళను ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రం ఖాయం. ఎస్, మన భుజంగరావు గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు దాదాపు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. 2014లో ఇచ్చిన హామీలు, విభజన హామీలు కూడా ఇప్పటికి కూడా అమలు కాని పరిస్థితి. కాజీపేట అనేది అత్యంత కీలకమైన జంక్షన్, అది రైల్వేకు సంబంధించి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. దీంతోపాటు తెలంగాణ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కల్పించే ఒక అద్భుతమైన వనరు. దాన్ని రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, మంత్రులు లేఖను అందించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ కోణంలో చూస్తే ఇది ఎంత కీలకమని మనం భావించాలి.
బీజేపీ నుండి తెలంగాణకు ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారనేది ఎట్లా అనుకోగలమని మనం? సాక్షాత్తు ప్రధానమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారన్నారు కదా. తెలంగాణ రాష్ట్రం మీద, రాష్ట్ర ఏర్పాటు మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు కదా. ఇది మనకు అర్థం అయినప్పటికీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది. అంటే నిన్న కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నిన్న మొన్న 6 పార్టీలు అయినటువంటి మంత్రి ఆయన ఏమంటాడు కాళేశ్వరం గురించి? 1,00,000 కోట్లు నీళ్ళల్లో పోసినామని. ఇది కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాటే కదా. అంటే రేవంత్ రెడ్డి గారి భాషనే బీజేపీ మంత్రులు కానీ నాయకులు కానీ వల్ల వేస్తున్నట్టే కనబడతా ఉంది. ఇవాళ ఏమున్నాయి విభజన యాక్ట్ లోపల ఇష్టమన్న అన్నీ కూడా ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఏ ఒక్కటి రాకపోగా రాగానే 7 మండలాలు ఆగేసుకున్నారు కదా. దాంట్లో సీలేరు ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది కదా. అంటే ఏం ఒప్పందం ఇది? అంటే అక్కడ ఉన్నటువంటి మీతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగమైనటువంటి మీ స్నేహితుడు ఆనాటి కుట్రదారుడు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం మేరకే 7 మండలాలు మేము తీసేసుకున్నాము, ఇది నేను సాధించిన అనేటువంటి మాట బాహాటంగా చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రి విభజన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా చెప్పిన మాట మనం విన్నాం కదా. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమించి పోరాడి మాలాంటి వాళ్ళ అందరం కూడా సబ్బండ వర్గాలను ప్రజానీకాన్ని ఉద్యోగ వర్గాలు విభజన జరగాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి, బతుకులు బాగుపడాలి, సమైక్య పాలనలో అనగారినటువంటి జాతులు వర్గాలు మనం ఆత్మస్థైర్యంతో గౌరవంతో బతకాలనేటువంటి చేసిన పోరాటము నిరర్థకం కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వచ్చిన రాష్ట్రాన్ని పట్టుకొని మేము ఇచ్చినామనేటోళ్ళు ఒకరు, తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఇచ్చేది ఏమీ లేదని ఒకరు, బడేబాయ్ చోటేబాయ్ బంధం బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. మేము అనుకున్నాము అబ్బో చోటేబాయ్ బడేబాయ్ అంటున్నాడు, ఏదో పట్టుకొస్తాడు మోసుకొస్తాడు అనుకున్నాం. పట్టుకొచ్చింది లేదు, మోసుకొచ్చింది లేదు, తీసుకొచ్చింది లేదు, తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. పైగా ఇప్పుడు ఏం జరుగుతుంది? డిస్కంలు లాసుల్లో ఉన్నాయి, మేము ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాం, అక్కడి నుంచి క్రమంగా రైతులకు మీటర్లు పెడతాం. 25,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లోన్ వచ్చేది కూడా వదులుకొని కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలగొకుండా కేసీఆర్ గారు నిట్ట నిలువుగా నిలబడి కొట్టాడు రైతు సంక్షేమాన్ని చూసిండు కదా. ఇవాళ పరిస్థితి ఉందా? కాజీపేట డివిజన్ ఫ్యాక్టరీ అండి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందండి? 33 మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు కదా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పరిచింది, బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో కదా జరిగింది. ఏ మెడికల్ కాలేజ్ మీరు ఇచ్చిర్రు? ఏ చెప్పుకోవడానికి మీకు ఏముంది? ఏం చేసినామని ఏమి ఇచ్చినామని మీరు ఇలా మాట్లాడే పరిస్థితి ఉంది. అనేక హామీలు తుంగలో దొక్కేది కదా. పోనీ వచ్చిన రాష్ట్రాన్ని స్టీరింగ్ పట్టుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు పేరుతో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, మార్పు జరిగింది, కాంగ్రెస్ వచ్చింది. ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే నిత్యం ఏడుపులే కదా. పుట్టెడు దుఃఖం ఉంది ఒక్కొక్కరి కడుపుల్లో. అంటే ఎందుకు ఆ రకంగా ప్రజలు ఏడుస్తున్నారు అని అంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అందరినీ సకాలానికి ఆదుకుంటే ఇవాళ 2,000 గదే 2,000 ఇస్తున్నాడు, 4,000 అన్న కూడా ఎగవేతలు. రైతు బంధు పేరుతో అనేక హామీలు ఇచ్చి 15,000 ఇస్తామని 12,000 తీసుకొచ్చి 2 ఎగ్గొట్టి 1 సగం ఇచ్చి మొన్న 1 ఎకరానికి వేసాడు. ఇంత విచిత్రం అంటే ఇది నేర స్వభావం ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తే మంచాలకు రావు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. నేను పోయి ఊర్లో అడిగిన రైతు బంధు వచ్చిందంటే వచ్చింది సార్, నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. నీకు వచ్చిందా? నాకు వచ్చింది 4 ఎకరాలు ఉంది, 1 ఎకరం ఉంది. ఎవ్వరు రాలేదంటే లేరు. ఎంత వచ్చిందంటే అప్పుడు చెప్తున్నారు ఎకరానికి వచ్చిందని. అంటే అందరికీ రైతు బంధు వచ్చింది అని అనిపించుకోవడం కోసం 1 ఎకరానికి అందరికి వేసిండు. ఇక తర్వాత ఏం వేస్తాడు 3 నెలల కాలంలో అనేది దేవుడు ఎరుగు, భగవంతుడు ఎరుగు. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. పండినటువంటి పంటలు కళ్ళాల్లో అకాల వర్షాలతో ఆగమైపోతూ ఉన్నాయి. అంటే ఈ రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడ్డదే లేదు. రైతన్నలు ఒక పక్కన, గీతన్నలు ఒక పక్కన, నేతన్నలు సిరిసిల్లలో ఏ రకమైన అరాచకాలు పవర్ లూమ్స్కు మీరు సబ్సిడీ ఇవ్వండి ఆనాటి ఇచ్చిన మీరు ఇవాళ ఎత్తేసిందని చెప్పి అక్కడ మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది కదా. ఎవరిని బతుకనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో? మీరు మాత్రమే ఎదగాలి, మీరు మాత్రమే సంపాదించుకోవాలి, మళ్ళీ వచ్చే కాలానికి ఓటుకి 8,000 పంచాలి, ప్రజల చేతుల్లో ఏ రకంగా పువ్వులు పెట్టాలి అన్నదికే కదా మన శాసన సభ లోపల పువ్వులు పెట్టుకొని నిరసన ప్రదర్శనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యింది. అంటే ప్రజానికం చేతుల్లో పువ్వులు పెడుతూ మేధావులైతే ఇక మేధావులు అయిపోయారు. ఏ మేధావికి ఎందుకు కనబడతలేదు నాకు అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏనాడు ఎవరు మాట్లాడరు? ఎవరైనా డిబేట్లకు పోయో
ఇంటర్వ్యూలోకి పోతే ఏం సార్ ఆనాడు చాలా కొట్లాడతారు కదా, నిరుద్యోగులు రెచ్చగొడతారు కదా, విద్య గురించి మాట్లాడతారు కదా, అభివృద్ధి కుంటుపడ్డది అంటారు కదా, మరి వాళ్ళకి ఇంత పాలన గాడిద ఆగమైపోతుంటే మీరు ఎందుకు మాట్లాడతారని ప్రశ్నిస్తే మైకు మీకేసి ఆడబెట్టేసి నన్ను అడగొద్దు ఇలాంటి ప్రశ్నలు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఫలానా చిత్తగించే పరిస్థితి. ముఖ్యమంత్రి అదే దారిలో ఉన్నాడు, మంత్రులు అదే దారిలో ఉన్నాడు, ప్రజా సంఘాలు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అదేదో కగారు పేరిట మొత్తం నిలమట్టం చేసేసిన, ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేసినామని గొప్పగా చెప్పుకునేటువంటి అమిత్ షా గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడు సీతారామరాజు గారు, నక్సలైట్లే ఉండుంటే భయమో భక్తో ఉండేది, దోపిడీ అవినీతి జరగకుండా ఉండేది, అలా వాళ్ళు ఉండాల్సింది అన్నాడు. అంటే ఇవాళ ఇంత అవినీతి దోపిడీ జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి ఎవరిని ఎత్తుకుపోయే వాళ్ళు, ఎవరిని ఏ రకంగా దారికి తెచ్చడంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది కదా. అంటే అవినీతికి బార్ల తలుపులు తెరిచినట్టే కదా బీజేపీ. ఇదెందుకు మనం ఆలోచించట్లేదు మేధావులుగా? చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో వచ్చిన బీజేపీ 2014 నుంచి కూడా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పటికైనా కనీసం కాజీపేట రైల్వే డివిజన్ అన్న ఏర్పాటు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే డిమాండ్ చేశారో, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు, తప్పకుండా ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, తెలంగాణ వరప్రధాని కాళేశ్వరంపై కుట్రలు ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి దీనిపై మొత్తం పచ్చి అబద్ధాలు చెప్పారని నిన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. ఈ ప్రాజెక్టుపై ఓవైపు కాంగ్రెస్ మరియు బీజేపీ రెండూ కలిసి కక్షగట్టి కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రైతాంగంపై ఉందనే అంశం కూడా చూస్తున్నాం. ఎట్లా చూడాలి మొత్తం అంశం? రాజు గారు, తెలంగాణ నీళ్ళ కోసం ఎట్లా తనలాడిందో, ఎట్లా కొట్లాడిందో, ఎన్ని ఇబ్బందులు పడ్డదో, ఎన్ని అసహజ మరణాలు జరిగినాయో తెలంగాణ చూసింది. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిగా గోదావరి కృష్ణా నీటిని సరైనటువంటి రీతిలో వినియోగించుకొని తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం. ఇలా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ, ఒకటి మేడిగడ్డ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, తర్వాత అనేక వేల గ్రావిటీ కెనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నంటే ఒక దగ్గర జరిగినటువంటి, అది మానవ సంబంధించినటువంటి ఎవరో పేల్చేసిరనేటువంటి విషయం కూడా ఎఫ్ఐఆర్ అయినటువంటి నేపథ్యాన్ని చూసాం. దాని మీద సరైనటువంటి విచారణ లేదు. ఎక్కడో జరిగిన దాన్ని రిపేర్ చేయించి తెలంగాణ ప్రజలకు అందించాల్సినటువంటి ప్రభుత్వం, అటు కాంగ్రెసు ఇటు బీజేపీ రెండు కలిసి నాటకాలాడి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్ప విలువల్ని అది విధ్వంసం చేసేటువంటి ప్రయత్నంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదే పాటిల్ గారు నిన్న మాట్లాడినటువంటి వాటి 1,00,000 కాళేశ్వరం కూలిపోయి ఎక్కడ కూలిపోయింది పాటిల్ గారు వచ్చి చూడాలి. ఇలా తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతూ ఉన్నాయి పాటిల్ మాట్లాడినటువంటి మాటలు. ఇలా మల్లన్న సాగర్కి పోయి ఒకసారి చూడు, అనంత సాగర్ దగ్గరికి పోయి చూడు, అదే మేడిగడ్డ దగ్గరికి పోయి చూడు. ఇవాళ కాళేశ్వరం వల్ల ఎంత పంట పండింది, ఎంత గ్రౌండ్ రీఛార్జ్ అయింది, తెలంగాణ ప్రజల బతుకుల్లో ఎంత వేగంగా మార్పులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? గో టు విలేజ్ మళ్ళీ ఎందుకు అయింది? పట్టణాల నుంచి ప్రజలందరూ కూడా పల్లెలకు పోయేటువంటి ఒక విలువలు ఎందుకు పెరిగినాయి అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల. కాబట్టి కాళేశ్వరం మీద ఇటువంటి మాటలు మాట్లాడి 90 లక్షల కోట్లు ఖర్చు అయితే కోటి లక్షలు పోయినాయి అని చెప్పి నువ్వు ఇలా మాట్లాడడం అనేది ఎంత దుర్మార్గం. ఇదే కేంద్ర మంత్రులు ఎన్ని రకాలుగా మాట్లాడింది, పార్లమెంట్లో సమాధానాలు చెప్పారు. పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ఏంది? తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూపాయి ఇయ్యలేదు, అయినా వాళ్ళు కట్టుకున్నారు, ఇన్ని వేల ఎకరాలు వాడుతున్నాయి, వాళ్ళే కదా చెప్పింది. నిన్న మీరు శాసనసభలో పెట్టిన దానిలో కూడా కాళేశ్వరం నుంచి ఎన్ని నీళ్ళు వాడుతున్నాయో అదనంగా ఎంత ఇస్తుందో కూడా నిన్న మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇలా కళ్ళుండి చూడలేనటువంటి కబోదిలాగా మాట్లాడిందని నిన్న హరీష్ రావు గారు అన్నారు. స్పష్టంగా ఇలా పాటిల్ గారు మాట్లాడింది అదే. ఇలా తెలంగాణ ప్రజలందరి ఒక వరప్రదాయంలాగా ఉన్నటువంటి కాళేశ్వరాన్ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే కేసీఆర్ గారు కట్టింది ఏది ఉండదు, కేసీఆర్ గారు యాదాద్రి కట్టింది కాబట్టి ఎవరైనా తెలంగాణకు రాగానే అంత అద్భుతమైనటువంటి దేవాలయం అంటున్నట్టు ఓంకారేశ్వర ఆలయం. అంటే కేసీఆర్ను మరిపించాలనే తపన తప్ప తెలంగాణ ప్రజలకు ఏమైనా చేయించాలనే ఏమన్నా ఉందా ఈ వీళ్ళకు? ఇలా మూసి ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఆ మూసి బ్యూటిఫికేషన్ మీద లూటిఫికేషన్ చేస్తున్నారు. మీరు స్వచ్ఛతగా దాన్ని పునర్జీవనం చేయడానికి మేము ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్లు చేసినటువంటి సలహాలు సూచనలు పాటించి తెలంగాణ
ప్రజలకి మీరు మేలు చేయండి అని చెప్తే కూడా దాన్ని కూడా వినిపించుకునేటువంటి స్థితిలో లేరు ఇవాళ. కాళేశ్వరం మీద బురద, లేకుంటే ఇంకొక ప్రాజెక్టు మీద బురద, కట్టిన ప్రతి ప్రాజెక్టు ఇలా మళ్ళీ 2020 టీఎంసీలు తెచ్చి వస్తాను నీళ్ళు ఎక్కడి రేవంత్ రెడ్డి గారు అదే మల్లన్న సాగర్ నుంచి అదే రంగనాయక సాగర్ నుంచి మీరు తీసుకురావాలి కదా నీళ్లు. అంటే కాళేశ్వరం అనేటువంటిది ఇలా సహజంగానే ఏ ప్రాజెక్టు కట్టినా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఏం సమస్య లేకుండా అయిపోయిందా నాగార్జున సాగర్? కాబట్టి ప్రతి ప్రాజెక్టు దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించి మెజారిటీ తెలంగాణ ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలో ఆలోచించాలి తప్ప మీరు అది పక్కకు పెట్టి చిన్న సమస్యను తీసుకొని భూతద్దంలో చూపించి ఇది కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేటువంటి ఒక కుటిల ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇలా తెలంగాణ ప్రజానీకం పూర్తిగా ఇది నిర్ద్వందంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతంలో ఇవాళ దాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులు, ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకు పోయి ఈ కాళేశ్వరం పోయిందని చెప్పమనండి ఎక్కడైనా మీటింగ్ పెట్టి. శాసనసభలో టీవీ డిబేట్లలో మాట్లాడడం కాదు, క్షేత్రస్థాయిలో మాట్లాడితే రైతులు జవాబిస్తారు. ఇలా కాళేశ్వరం వల్ల ఎంత దిగుబడి వచ్చింది, జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది, నాగరికతలో ఎంత మార్పు వచ్చింది, పేదరికంలో తొలగిపోయేటువంటి ప్రయత్నం ఎట్లా జరిగింది, ఆకలి లేనటువంటి ఒక సమాజం ఎట్లా సృష్టించబడ్డది, రైతుల ఆత్మహత్యలు ఎందుకు తగ్గిపోయినాయి, ఇవన్నీ కూడా చూడాలి కదా. ఇవన్నీ ఏమి చూడకుండా పైన చూసి ఏదో రిపోర్ట్లు తీసుకొచ్చి ముందట పెట్టి ఎన్నికలు వస్తాయేమో, ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకుందామని అన్ని బట్టబాజీ మాటలు మాట్లాడేటువంటి బీజేపీకి తెలంగాణ ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా చెప్తారు. ఎస్ భుజంగరావు గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణలో వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన ఒక జీవన రేఖ, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన ఒక భాగ్యరేఖగా కాళేశ్వరం నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా కూడా ప్రసిద్ధి సాధించిన ఈ ప్రాజెక్టుపై ముందు నుంచి కూడా మనం చూసాం బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఆ కక్షలు అలాగే కుట్రలు కూడా కొనసాగుతున్న సందర్భం. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వినోద్ కుమార్ గారు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి, ఈ తెలంగాణ రైతులను మరోసారి దగా చేసేందుకు గోదావరిలో అలాగే కృష్ణలో మన నీటి వాటాలు కాపాడుకునేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని కొల్లగొట్టే కుట్రలు భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమాల్లో తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి అని విలపిస్తూ పాడుకున్నాం కదా. ఇవాళ గోదావరి జలాలను కేసీఆర్ గారు ప్రతి నీటి బిందు ఒడిసి పడితే రేవంత్ రెడ్డి గారు ప్రతి నీటి బిందువు ఆంధ్రాకు విడిచిపెడుతున్నాడు. కళ్ళ ముందు కనబడతా ఉంది. మొన్న భువనగిరి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతులంతా బసవాపూర్లకు వచ్చినటువంటి నీళ్ళని చూసి కాళేశ్వరం మీద కట్టుకథలు చెప్పారు. పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపత్రికలు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు విషం చిమ్మి ప్రతిరోజు అయ్యే కథనాలు రాసిండ్రు. కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా నీళ్ళని. రైతులు వాళ్ళు సాక్షాత్తు వాళ్ళు కదా అన్నది. ఆ నీళ్ళతోనే కదా పంటలు ఎండిపోకుండా వాళ్ళకు ఇప్పుడు వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నది, పంటలు చేతికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే కళ్ళకు కనబడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నితిన్ గడ్కరీ గారు ఏమన్నారు? వరప్రధాని అన్నారు కదా. ఇప్పుడు ఆసియా ఖండంలో, దేశంలో కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని కీర్తించారు కదా. అంటే అతి తక్కువ కాలంలో అంత గొప్ప ప్రాజెక్టు కట్టి 1,31,00,000 మాగాణిని 2,20,00,000 తీసుకెళ్ళాడు. అంటే 93 లక్షల కోట్లు మాగాని పెరిగింది కదా ఎకరాలు. ఇది లెక్కలు చెప్తా ఉన్నాయి కదా. మొన్న పెట్టిన ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బడ్జెట్ గారి బట్టి విక్రమార్క గారి బడ్జెట్లో కూడా ఆ వివరాలు పొందుపరచబడ్డాయి కదా. ఎంత మాగాని ఉంది, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది అనేది. ఇటీవల సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా దాన్ని ప్రస్తావించారు కదా, ప్రశంసించారు కూడా. ఎస్, ఇవన్నీ ఎవిడెన్షియల్ సాక్ష్యాధారాలు కళ్ళ ఎదుట కనబడతా ఉంటే మరి ఆ మధ్యలో పోయి ఇక్కడ ఉన్నటువంటి చోటేబాయ్, అక్కడున్న బడేబాయ్ పార్టీ మంత్రి ఆయన కలుసుకొని ఇదే ఏదైతే వ్యాఖ్యానించుండే పాటిల్ గారు ఆయనకు శాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి మాయ మాటలు చెప్పి నచ్చే ముచ్చట్లు చెప్పి ఏం బంధమో ఏమి మాట్లాడుకుందరో తెలియదు. సేమ్ రేవంత్ రెడ్డి గారి భాషే, అవే మాటలు ఆయన నోట్లోకి వచ్చినాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? విషం వెళ్ళగక్కడం అంటారు, విషాన్ని కక్కడం అంటారు తప్ప ఇంకోటి కాదు. మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎంత విషం కక్కినా కాళేశ్వరం ప్రాజెక్టు శాశ్వతంగా ఉంటుంది.
ఇవాళ ఎన్డీఎస్ఏ చెప్పింది కదా, మేము ఎప్పుడు రిపేర్ చేయమన్నాము, ఇంతవరకు కాపర్ డ్యాము మీరు కట్టి రిపేర్ చేయమని అంటే నీళ్ళు వదిలిపెట్టడం తప్ప ఎందుకు మీరు సేఫ్టీ మెజర్స్ రిపేర్ వర్క్ స్టార్ట్ కాలేదని చెప్పి అంటున్నారు కదా. ఇవాళ ఇరిగేషన్ అధికారులను నిలదీశారు కదా, మరి ఎందుకు ఆ రకంగా జరగడం లేదు అని అంటే అది కడితే కనుక శాశ్వతంగా కేసీఆర్ గారి పేరు మళ్ళీ ముందుకు పోతుంది. కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచే దాంట్లో భాగంగానే ఇవాళ గురుకుల వ్యవస్థ మీద ప్రమాదం ఉంది, విద్యా వ్యవస్థల మీద ప్రమాదం ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రమాదం ఉంది. ఒక్కొక్కటి ఆనవాళ్ళు తుడిచేసుకుంటూ వస్తా అంటే చివరికి ఏం జరుగుతుందో తెలుసా రాజుగారు? అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ అంటే ఆయన ఒక ఇండియా మ్యాప్ తయారు చేసి ఒక బహుకరించండి ఎవరికి అక్కడికి వచ్చినటువంటి మంత్రికి. అందులో ఏమున్నా తెలుసా? తెలంగాణ పటమే లేదు అందులో. అంటే తెలంగాణ లేనటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మా లక్ష్యం అనే విధంగా ఇలా కొనసాగుతూ ఉంది. అంటే ఆ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తుడిచేయాలంటే వచ్చిన తెలంగాణ లేకుండా చేస్తారా? అందులో అంతర్భాగంగా ఉన్న కుట్రనా ఇది? దానిలో భాగంగానే కాళేశ్వరం మీద రోజు విషయం కక్కుతా ఉన్నారా? ఇక్కడ ప్రజానీకం కొట్లాడి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసి ఇక్కడ కూర్చున్నటువంటి దేవిప్రసాద్ గారు నిత్యం అదే పోరాటం చేసింది. మాలాంటి వాళ్ళమంతా రోడ్డు మీదనే ఉన్నాం, అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం. ఉత్తగ తెలంగాణను అన్యాయం జరిగితే ఊరుకోం కదా. మా స్థాయిలో మేము నిరసిస్తూనే ఉంటాం, ప్రతిఘటిస్తూనే ఉంటాం, ప్రజలను ఏకం చేస్తూనే ఉంటాం, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. మీకు ఎంత బంధం ఉన్నా తెరచాటుకు అక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బంధం ఎంతున్నా కూడా మీ బంధాన్ని ఖచ్చితంగా బద్దలు కొట్టేటువంటి దాంట్లో ప్రజలు చూస్తారు. రానున్న కాలంలో తగినటువంటి గుణపాఠం నేర్పడం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కొంత అనుమానం ఉంది అక్కడిక్కడ, మాకు వ్యాక్యూమ్ ఉంది, స్పేస్ ఉంది, రాబోయే మాదే అని బీజేపీ కరడుగంటా ఉంది. వచ్చినటువంటి పరిస్థితులు ఇలా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో పోటీపడి మూటలు మోసి పనిచేస్తున్న కాంగ్రెస్ కనబడుతుంది ఒక పక్కన. బీజేపీ వాళ్ళు ఉచితాలు ఇయ్యొద్దు అని చెప్పారు మొన్నటిదాకా. మీరు 5 రాష్ట్రాల మేనిఫెస్టో తీసుకొని చూడండి, వాళ్ళు కూడా అన్ని ఉచితాలు మొదలు పెట్టేసిండ్రు. అంటే ప్రజలకు ఏం మేలు చేస్తుందో అది మాత్రమే కేసీఆర్ గారు మేనిఫెస్టోను కాదని అదనంగా చేసిన పనులు బోలెడు ఉన్నాయి కదా. ఆ అంశాలు ఎందుకు మనకు గుర్తు రావడం లేదు? కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఏందనుకుంటున్నావు? తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కదా. మరి అంత పెద్ద విషయాన్ని విస్మరించి ఏదో అలవోకగా ముందుకు పోదామంటే కుదిరే పని కాదు. కాళేశ్వరం కోసం కళ్ళకు కనబెడదని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరంపై కుట్రలు కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును కాపాడుకునేందుకు తెలంగాణ రైతాంగం అంతా కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉందనే అంశం కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ అలాగే మరోవైపు బీజేపీ రెండు కూడా దశాబ్ద కాలానికి పైగా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు గోదావరి జలాలను అలాగే కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో మరోసారి తెలంగాణ రైతాంగం అంతా కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు కూడా పిలుపునిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన విషయం మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మరొక స్కామ్ వరుసగా ప్రతినిత్యం కూడా ఇదొక స్కామ్ పత్రికల్లో పతాక శీర్షికలు అవుతున్న సందర్భం. తాజాగా నిన్న ప్రశాంత్ రెడ్డి గారు మరొక స్కామ్ జరుగుతుంది రాష్ట్రంలో, హ్యామ్ ముసుగులో దాదాపు 8,000 కోట్ల కుంభకోణం జరుగుతుందనే అంశాన్ని కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్లలో దాదాపు 10,000 కిలోమీటర్ల నిర్మాణం జరిగితే, రోడ్ల నిర్మాణం జరిగితే కేవలం 100 కిలోమీటర్లు కూడా నిర్మించలేదు ఈ 2.5 ఏళ్లలో అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎట్లా చూడాలి రోడ్ల నిర్మాణం వెనుక జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని? ఇప్పుడు మనం రోజు అంటే ఇంతకుముందు కూడా చర్చించుకుంటున్నాం. అసలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు చేయాల్సిన పనులు, ప్రజల కోసం తప్పించాల్సినటువంటి ప్రభుత్వం మారిపోయింది. రోజు స్కామ్ల మీద చర్చ చేసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి తెలంగాణ ప్రజలకు వృద్ధే ప్రయత్నం చేస్తారు. భూముల స్కాము, లేకుంటే రోడ్ల స్కాము, లేకుంటే సివిల్ సప్లై స్కామ్, ఇట్లా మనం ఇక స్కాముల విషయానికి పోతే రోజు అదే చర్చ. చివరికి రోడ్ల విషయంలో కూడా ఇవాళ ఆమె పేరు మీద నిన్న ప్రశాంత్ రెడ్డి గారు 8,000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందో చెప్పారు. కిలోమీటర్కు ఎంత 1,75,000 పడితే వీళ్ళు 3 లక్షల వరకు ఖర్చు పెట్టి దాన్ని 8,000 కోట్ల స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1,000 కిలోమీటర్లకు సంబంధించి ఇప్పటి వరకు రోడ్లు ఎక్కడ కూడా ఈ హ్యామ్ దీని మీద కూడా అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అంటే మేము దాని కింద తీసుకుంటలేమని కూడా ఒక సందర్భంలో జవాబు చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ అదే తీసుకొచ్చి అదే పద్ధతిలో తీసుకొచ్చి మొత్తం ఇవాళ ఈ రోడ్లకు సంబంధించినటువంటి రేటును పెంచేసి మొత్తంగా కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మీరు చేస్తున్న అంటే ఎక్కడైనా కొల్లగొట్టేటువంటి పద్ధతి తప్ప కూడగొట్టేటువంటి పద్ధతి లేదు. కేవలం ఒక మద్యం ఆదాయం తప్ప ఈ రాష్ట్రంలో
ఏ ఆదాయం అన్న పెరిగిందా రాజుగారు? మీరు చూడండి ఇవాళ. అంటే మీరు గొప్పలు చెప్తున్నారు, 40,000 కోట్ల ఆదాయం వచ్చింది, తొలిసారి ఎన్నడూ లేనిది రికార్డు బ్రేక్ చేసినామని. మరి గతంలో కేసీఆర్ హయాంలో 1 కోటి పెరిగినా 2 కోట్లు పెరిగినా తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అని మాట్లాడింది కదా. మళ్ళీ ఇవాళ ఏం తెలంగాణను నడిపిస్తున్నారు? అంటే 12,000 కోట్ల రూపాయలు మొన్న టార్గెట్లో కూడా పెట్టుకున్నాం. అంటే మీరు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇటువంటి హ్యామ్ స్కామ్లు పెట్టి వాళ్ళకి అప్పచెప్పి పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి తద్వారా కమిషన్లు తీసుకొని తద్వారా ఇవాళ మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్షేమం కోసం వాళ్ళ ఎన్నికల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇలా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తున్నది ఎవరు? కాంగ్రెసే కదా. కాబట్టి ఈ వీటన్నిటి మీద ఇవాళ ఒక్క స్కామ్ కాదు, రోజుల తరబడి స్కామ్లు చేస్తూ ఉన్నారు. అందుకునే వేగం మనకు లేకుండా పోతుంది. అంటే వాళ్ళు ఎన్ని స్కాములు చేస్తున్నారు అనే దాన్ని కూడా అందుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. బయట పెట్టినటువంటి 2-3 వాటికే పెద్ద ఎత్తున కుమిలిపోతూ ఉన్నారు, కుట్రలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిత్వ హరణం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. విచారణ వాళ్ళు చేయకుంటే డెఫినెట్గా ప్రజలు చేస్తారు, ప్రజలు శిక్షిస్తారు. ఎస్ భుజంగరావు చివరిగా క్లుప్తంగా ఏం చెప్తారు? ఇది మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో ప్రతినిత్యం కూడా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు పతాక శీర్షికలైన సందర్భం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలి కాలంలో వరుసగా కూడా అనేక రకాల స్కామ్లు తెరపైకి వస్తున్నాయనే అంశాన్ని ఎట్లా చూడాలి? దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ వెరీ క్లియర్. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్. ఆనాడు బోఫోర్స్ ఫెయిర్ఫాక్స్ 60 కోట్ల కుంభకోణంలో అధికారాన్ని కోల్పోయినటువంటి నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో కానించి మొదలు పెడితే 2G స్పెక్ట్రమ్ కానించి మొదలు పెడితే ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవినీతి వాళ్ళు ఎన్నడూ చేయలేదు. అవినీతికి అక్రమాలకు అడ్రస్సే కాంగ్రెస్ కదా. 60 ఏళ్ళ పాలన లోపల కేవలం 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేశారు. ఇవాళ 9.5 ఏళ్ల కాలంలో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు కేసీఆర్ గారు చేశారు. అందులో భాగమే అమరవీరుల స్తూపము, అందులో భాగమే అంబేద్కర్ విగ్రహము, అందులో భాగమే సచివాలయము, అందులో భాగమే సమీకృత కార్యాలయాలు. ఇన్ని నిర్మాణాలు కళ్ళకు కనబడతా ఉన్నాయి కదా. చేసింది 2,82,000 కోట్ల అప్పే అని కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్తే మొన్న కూడా తొర్రి కూతలు, మొండి కూతలు, తొండి మాటలు మాట్లాడుతూ 8 లక్షల కోట్లని మంత్రి క్యాబినెట్లో ఉన్న మంత్రులే మాట్లాడుతూ ఉంటే ఏమైనా అర్థం ఉందా? అంటే ఇంకా నమ్మించే ప్రయత్నమే చేస్తున్నారా? మీ పాలన చక్కగా ఉంటే మీరు అందించేటువంటి ప్రయోజనాలు ప్రజలకు అందితే 2034 దాకా నేనే ఉంటా అంటాడు. ఎవరు చెప్పి నీకు రాసిచ్చిండ్రా? పట్టా చేసిండ్రా? అవినీతి చేయి, అక్రమాలు చేయి, సరిపోవట్లేదు, మమ్మల్ని ప్రాణాలతో లేకుండా మొత్తం కూడా నేలమట్టం చేయని చెప్పేసి ఉన్న కొంపలు గులగొట్టమని చెప్పిర్రా? 2039 దాకా నేనే ఉంటా అంటాడు. 2047 విజన్ అంటాడు. అంటే ఏం మాటలు మానుకోవాలంటే అవినీతి, అక్రమాలు, దోపిడీ వదిలేస్తే ఒక్కరోజు కూడా ఈ కాంగ్రెస్ బతకలేదు. ఆనాడేం జరిగింది? ప్రజల కొరకు మేలు చేస్తూ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి నుంచి నీ పొలము, నీ చిలక, నీ బావి, నీ నీళ్లు, నీ పంట అనే విధంగా ఆత్మస్థైర్యంతో నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది కదా. అరే 50 లక్షలకు ఉన్న ఎకరం ఇవాళ 15 లక్షలకు కూడా ఎవరు అడుగుతలేరు అని అంటే ఎక్కడికి పడిపోయినాం మనం? అగ్రభాగాన నిలిచిన తెలంగాణ అధోగతి పాలైపోయింది కదా. ఇది ఇలాగే కొనసాగితే అడుగుతున్నారండి. ఈయనేదో మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడే మాటలు కావు. రైతులు పాపం వాళ్ళు నిరక్షరాస్యులు, వాళ్ళు ఏం అడుగుతున్నారంట, ఒక్కసారి ఓటెత్తే గింత శిక్ష ఉంటుందా సార్, గింత కాలమా, గింత సాదా ఉంటుందా మాకు అంటున్నారు. ఈయన తీసే మార్గమే లేదా అంటున్నారు. ఎస్, కేసీఆర్ గారు ఒక పద్ధతి, ఒక నిబంధన మేరకు, ఒక సిస్టమ్ ప్రకారము తాను ఇన్ని అందించినా కూడా గుర్రానికి గాడిదకి తేడా ప్రజలు తెలుసుకున్నారు. మీరు ఇవాళ బాపు రండి, కేసీఆర్ గారు రండి, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆదుకుంటారని మీరు అంటున్నదంతా కేసీఆర్ గారికి వినబడుతుంది, కనబడుతుంది. సమయం రావాలి, ఈ అన్యాయాలు మీకు అర్థం కావాలనేటువంటి దాంతోనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తీసేసేదో ఇంకోటి చేసేదో అలాంటిది ఏం అక్కర్లేదు. అందిస్తున్న పాలన లోపల మీకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే మీ పక్షాన పోరాడడానికి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. మాలండోళ్ళ అదే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు.
Yes. ప్రజలంతా ఏకతాటి మీదకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నీ పార్టీ నా పార్టీ అని కాదు, Okay. ఇవాళ ఏ పార్టీ అయినా ప్రజల ముందుకు పోయి మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు లేదు. రైట్ అంటే ఇవాళ పల్లెల్లో కూడా వాళ్ళు తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. Right. రాబోయే కాలం స్వర్ణయుగంగా విలసిల్లిన 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం Right. ఇవాళ అంతటా కూడా విధ్వంసమైన వినాశకరమైనటువంటి పరిపాలన ఉంది కదా అని నెత్తి నోరు మొత్తుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్న జనమే మా కళ్ళకు కనబడతా ఉన్నారు. రైట్ 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 మనం చూస్తున్నాం కాంగ్రెస్లో రోజు రోజుకు వెలుగు చూస్తున్న ఈ కుంభకోణాలను చూసి తెలంగాణ వ్యాప్తంగా కూడా 4 కోట్ల పిడికిళ్ళు బిగుస్తూ ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశం. కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన వ్యవస్థల విధ్వంసం వైపు కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు దీనికి గుణపాఠం చెప్తారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, భుజంగరావు గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.